పరమాత్మకు పరమాత్మ స్వరూపైన మీ అందరికీ నా నమస్కారం. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాము. ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో మనం ఇప్పుడు 91వ నామం చదువుకున్నాం. 91వ నామం ఏంటంటే వ్యారహ అని. ఇక్కడ వ్యారహ అంటే వ్యా అలా అని రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాల్లోనూ అంటే ఏంటనమాట, విశేషంగా అన్ని విధాల జగమంతా నిండి ఉండి అన్నిటినీ పొందినవాడు ఎవరై ఉంటారో కాల ప్రకారంగా సర్వవ్యాపితమై నడిపించేటువంటి విష్ణు శక్తి ఏదైతే ఉందో ఆయనే వ్యాలుడు అని అనవచ్చు అని చెప్తారు అనమాట. ఏ పరమాత్ముడైతే అన్ని విధాల అంటే ఎక్కడ ఖాళీ లేకుండా ఏ సర్వత్రా వ్యాపించి ఉంటాడో అటువంటి వాడిని అట్లాగే అన్నిట్లోనూ నిండి ఉన్నటువంటి వాడు, అన్నిటినీ పొందినవాడు అంటే అన్నిటిలో నిండి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి అదేంటనమాట, కాలానుగుణంగా కాలం ఎలా అయితే 24/7 ఎట్లాగైతే ఉంటుందో మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ కాలానికి గ్యాప్ మనం ఎక్కడ చూపించలేం. అలాగే ఈయన కూడా ఏంటనమాట, కాలస్వరూపుడే ఆయన కనుక ఈ కాలం ఎలా అయితే అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుందో ఈయన కూడా అవిచ్ఛిన్నంగా సర్వవ్యాపితమై వ్యాపించి ఉంటాడు. కనుక ఈయన ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే వ్యాలుడు అంటాము, ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. ఇప్పుడు ఋతువులు ఉన్నాయి. ఒక ఋతువు తర్వాత మనకున్నటువంటి ఋతువులు చూసుకుంటే శీతాకాలం, వర్షాకాలం, ఇలా మనకు ఋతువులు ఉన్నాయి కదా. ఈ ఋతువులన్నీ కూడా ఏంటనమాట ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఎక్కడ గ్యాప్ అనేటువంటిది ఉండదు అనమాట. కాలంలో మార్పు అనేది ఉంటుందేమో కానీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంటుంది. అటువంటి ఋతువుల్లో మార్పు ఏదైనా ఉన్నప్పుడు కానీ అలాంటి వాటికి ఆధారభూతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం వ్యాలుడు అని అనవచ్చు అనమాట. అలాగే ఇప్పుడే అనుకున్నాం మనం కాలగమనుడు అని చెప్పుకున్నాం మనం పరమాత్మ స్వరూపం. కాలం ఇప్పుడు గమిస్తూనే ఉంటుంది, దాన్ని అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండటనమాట. ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తున్నారని అనుకుందాం, ప్రయత్నిస్తారు అని అనుకున్నప్పుడు ఏం చేశారనమాట, అటువంటి వాళ్ళని ఎవరైతే ఉంటారో అటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో కాలగమనాన్ని ఆపాలి అని అనుకున్న తరంచి అతి శక్తివంతులైనటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంహరించి జగత్తును రక్షించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీహరి, ఆయనే వ్యాలుడు అని అంటారు అనమాట. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలన్నప్పుడు వ్యాలుడు అంటే పాము ఉంది. ఈ పాము ఏం చేస్తుంది, జరజర పాకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి దాన్ని చూద్దామంటే ఉండదు అనమాట, జరజర పాకి వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అట్లాగే కాలం కూడా ఏం చేస్తుందంటే మనం గ్రహించే లోపు ఇది ఇట్లా ఉంది అని గ్రహించే లోపు అదేమైపోతుందన్నమాట, జరిగిపోతూ ఉంటుంది. అంటే అది ఒక పట్టాన్ని అంతు పట్టదు అనమాట కాలం అనేటువంటిది. అలా అంతు పట్టకుండా పాము వలె అంతు చిక్కకుండా ఏదైతే ఉంటుందో అది ఒక పట్టా చిక్కదు. అందుచేత మనం ఏం చేస్తామంటే ఈ సర్పం కూడా మనం గ్రహించడానికి వీలు కాకుండా ఎట్టయితే ఉంటుందో అలాగే కాలం కూడా సాగుతూ ఉంటుంది. కనుక మనం కాలాన్ని కాలసర్పం అని కూడా మనం అంటాం అనమాట. ఆ కాలసర్పం అదే పరమాత్మ స్వరూపుడు అని సరిగ్గా ఆయన గుణాలు వర్ణించామంటే దొరకడం మనకు కనిపించడు. ఇదిగో ఈ విధంగా ఉన్నాడు, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఈ రూపంలో కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పి మనం చెప్పలేము. అనేక రూపాలు ఆయనకు ఉన్నాయి. అటువంటి అనేక రూపాలతో ఉండి పట్టు చిక్కని వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి ఆయనే, లేదా భగవత్ స్వరూపంగా మనం అంటే అనంత పరమాత్మగా చెప్పినప్పుడు ఆయనే వ్యాలుడు అని మనం చెప్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఆయన అందరికీ అభయాలు ఇస్తూ ఉంటాడు. ఎవరికైనా కానీ అభయం ఇచ్చి కాపాడేటువంటి రక్షించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం వ్యాలుడు అని అనవచ్చు అనమాట. మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఈ వ్యాలుడు అనే పదానికి దేన్నైనా కానీ తన అధీనంలో ఉంచుకునేటువంటి వాడు అని చెప్పమని ఇంకో రకంగా చెప్పచ్చు అనమాట. ఈ వ్యాలహ అనే పదాన్ని అంటే దాని అర్థం ఏంటనమాట, భక్తుల్ని ఎవరైతే తన భక్తులైతే ఎవరైతే ఉన్నారో ఈ కష్టం కలిగింది అని చెప్పి పరమాత్మతో మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళకి తగిన విధంగా అభయం ఇచ్చి వాడు కాపాడి తన దగ్గరే పెట్టుకుంటాడు అనమాట. అంటే తన ప్రొటెక్షన్ లో పెట్టుకుంటాడు. అధీనం అంటే ఇక్కడ ప్రొటెక్షన్ అనమాట, తన ప్రొటెక్షన్ లో పెట్టుకుంటాడు. ఎవరైతే అటువంటి ప్రొటెక్షన్ లో పెట్టుకుంటాడో ఆయన్నే వ్యాలుడు అని మనం అనవచ్చును. ఇప్పుడు మనం అనేక పురాణ కథలు మనం చదువుకుంటున్నాం. అలాంటి కథలు చదువుకున్నప్పుడు దాంట్లో అనేక మంది దుర్మార్గులు రాక్షసులుగా పుట్టారు అని చెప్పి మనం చదువుకుంటున్నాం కదా. ఈ కథల్లో మనకేమవుతుందనమాట, ఆ దుర్మార్గులైనటువంటి రాక్షసులు సజ్జనుడైనటువంటి మనుషుల్ని కానీ లేకపోతే సాధువులను కానీ ముముక్షువులను కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేశారనమాట, వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ హింసిస్తున్నప్పుడు ఈయన వెళ్ళిపోయి బలవని వీళ్ళందరూ వెళ్ళిపోయి ఏ శివున్నో ఏ విష్ణువునో మొరబెట్టుకుంటారు ఆయన దగ్గర. వీళ్ళందరూ కూడా నన్ను రాక్షసులందరూ కూడా దుష్టులందరూ కూడా నన్ను కష్టపెడుతున్నారు, రక్షించ మహాప్రభు అంటారు. ఆయన ఏం చేస్తాడు, పితృ సంహారం చేసి మనకి రక్షణ కల్పిస్తాడు ఆ భక్తులకి. అటువంటి ఎవరైతే శిష్యులను రక్షించి
తన అధీనంలో పెట్టుకుని కాపాడుతూ ఉంటాడో ఆయన్నే వ్యాధుడు అని మనం అనవచ్చు. ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పాలంటే హిరణ్యకశిపుడు కథ చెప్పుకున్నాం. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? బ్రహ్మవర ప్రసాదం వల్ల అనేక వరాలు పొందాడు. దేవతను పొంది తన బలాన్ని గర్వంతో ఇన్ని వరాలు సంపాదించాడు, నాకు మరణమే లేదనుకుంటూ అతను ఏం చేశాడు అనమాట, దేవతల్ని హింసించాడు. అలాగే త్యాగాలు చేసుకునేటువంటి మునులందరినీ కూడా హింసించాడు, చంపేశాడు. ఆయన వీళ్ళందరూ అట్లా ఇట్లా నానా హింసలు చేశాడు అనమాట. ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని అందరినీ హింసిస్తున్నాడు, ఆయనకు మరణమే లేదంట, మనిషి కానీ మృగాలు కానీ ఆయన చంపలేవంట, కనుక మీరే నన్ను రక్షించాలి మహాప్రభు అంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడనమాట, నరసింహావతారం ఎత్తి, అటు నరముడు కాకుండా ఇటు మృగము కాకుండా మన నరసింహావతారం ఎత్తి ఆయన సంహరిస్తాడనమాట. కనుక ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే భక్తుడిని ఏ భక్తుడైతే ఆయన్ని శరణ వేడతారో వారికి అభయం ఇచ్చి కాపాడుతాడు, కనుక ఆయన్ని వ్యాధుడు అని మనం అనుకుంటున్నాం అనమాట. అలాగే రావణ బ్రహ్మ చరిత్ర ఏం చేశారు, తనకి ఎవరిని చేత చంపబడకూడదు అని చెప్పి బ్రహ్మ చేత వరం పొందాడు. ఎవరు? రావణాసుడు. కానీ అక్కడ మానవులను కొన్ని మృగాల చేతను, అంటే కోతులు గాని వల్లూకాలు గాని ఇలాంటి వాటి చేత వరం అవన్నీ తృణప్రాయాలుగా వదిలేస్తాడు అనమాట. వచ్చేసి నాకు మానవులే కదా, అల్ప ప్రాణులు మనల్ని ఏం చేస్తాయి వీళ్ళు అని చెప్పి అహంకారానికి పోయినాడు అతను. తానే లోకంలో ఉండేటువంటి మంచి వాళ్ళని కానీ సాధువులను కానీ వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు అనమాట. అటువంటి అప్పుడు విష్ణుమూర్తి ఆలోచన చేసి, ఇతను ఎవరి వల్ల తప్పపడకుండా ఉన్న వరం పొందాడో చూసుకుని ఆ అవతారం ఎత్తి ఎవరి చేత వాళ్ళ సహాయంతో ఈ రావణాసురుని సంహరించాడు అనమాట. అందుకనే కోతులు, వానరు, భల్లూకాలు ఇవన్నీ కూడా మనకి రాములు వారికి సహాయంగా వచ్చాయన్నమాట. ఆయన నిర్లక్ష్య ధోరణితో ఏం చేశాడనమాట, వాళ్ళ చేత వరాన్ని చంపకూడకుండా ఉండేట్టుగా వరాన్ని తృణీకరించాడనమాట. కోరలేదు, అది ఆ పాయింట్ పట్టుకున్నారనమాట. హిరణ్యకశిపుడి కథలో కూడా అంతేనమాట. నరుడు మృగాన్ని చేత చంపబడకూడదు అన్నాడు. అంటే అప్పటి వరకు మనకు తెలియదు కదా, నరుడు మృగము కలిసినటువంటి అవతారం మనుషులు రూపం ఉంటుందని చెప్పి అతను ఊహించలేదు. కనుక అతను ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అతనికి ఆ పాయింట్ తీసుకొని ఆ అవతారాన్ని ఎత్తి, తదనుగుణంగా ఆ అవతారాన్ని ఎత్తి ఆ రాక్షసుని సంహరించి భక్తుల్ని కాపాడినాడు మహావిష్ణుమూర్తి. కనుక అటువంటి భక్తులందరినీ ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి శరణ వేడుతున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు, కనుక ఆయన్ని వ్యాధుడు అని అనవచ్చున్నాను. ఇక ప్రత్యయ అంటే మనకి నమ్మకం కలుగజేసేవాడు అనమాట. నేనున్నాను అని భరోసా ఇచ్చేవాడు అనమాట. ఆయన ఎవరయ్యా అంటే, ప్రస్తుతానికి మనం విష్ణుమూర్తిని చదువుకుంటున్నాం కనుక విష్ణుమూర్తి మనకి విష్ణు సహస్రనామాలంతో కూడా మనకి పరమాత్మయే ప్రధాన దైవంగా మనం భావించుకుందాం. అంటే ప్రత్యయ అంటే నమ్మకాన్ని కలుగజేసేటువంటి వాడు. ముందర ఆయన ఏం చేస్తాడనమాట, నేనున్నాను అని భరోసా ఇచ్చి తన భక్తుడికి నీకెందుకు నేను కాపాడుతాను అని ఎవరైతే చెప్తారో ఆయన్నే ప్రత్యయ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఎంతో మంది రాక్షసులు మనం చదువుకున్నటువంటి పురాణ కథలు మనం చూసుకున్నట్టయితే ఆ పురాణ కథల్లో ఎంతో మంది రాక్షసులు అంటే బాధన పెట్టినట్టుగాను, సజ్జనులను బాధన పెట్టినట్టుగాను అని చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు భగవంతుడు అవతారాన్ని ఎత్తి వాడు ఈలోపు భక్తులకి నమ్మకాన్ని కలుగజేసి నేనున్నాను అని భరోసా ఇచ్చి ఆ నమ్మకాన్ని కలుగజేయడానికి అనుగుణంగా తను అవతారం ఎత్తి రాక్షసుడిని సంహరిస్తాడు అని చెప్పి చెప్తారు. అంటే పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రత్యయ అని మనం అనుకోవచ్చు. ఈ రావణాసురుడు ఆయన చేసి పెట్టేటువంటి కష్టాలన్నీ భరించలేక దేవతలకి అభయం ఇచ్చాడు. ఎవరు? విష్ణుమూర్తి. నేను పుడతాను, రాముడుగా పుడతాను అని చెప్పి. ఆయన ఒక్కడే రాముడుగా పుడితే సరిపోతుంది, రాముడుగా పుట్టిని ఆయన సంహరించాడు అంటే కాదు. ఎప్పుడు కూడా భగవంతుడు వచ్చినప్పుడు విష్ణుమూర్తి అంటే మనం విష్ణుపరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ఒక్కడే రాడు. ఆయన అవతారాలు కూడా ఆయనతో పాటు ఇంకా కొంతమంది వస్తారు. ఆయన భార్య సీతాదేవిగా పుట్టింది. తర్వాత ఆదిశిష్యుడు, ఆయన పాల్పోయినటువంటి ఆదిశిష్యుడు లక్ష్మణుడిగా పుట్టాడు. శంకు చక్రాలేమో భరత శత్రుఘ్నుడిగా పుట్టారు. తర్వాత దేవతల్లో ముఖ్యంగా వాడిని తీసుకున్నాం. శివుడు అంశతోటి ఆంజనేయ స్వామి పుట్టాడు, హనుమంతుడు పుట్టాడు. వాలి సూర్యాంశ సంభూతుడు, కానీ ఆయన యుద్ధంలో పాల్గొనలేక చనిపోయినాడు సుగ్రీవుడు కూడా ఇంద్రాంశ సంభూతుడు. అతను సుషేనుడు, ఆయన ఎక్కడొస్తాడు? లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవ పర్వతాన్ని ఆయన మూర్చపోయినాడు ఆయన. కనుక ఆయన ఎలా బతికించాలి అనుకున్నప్పుడు సుషేనుడు ఆయన పరీక్షించి సంజీవిని తీసుకుని రావాలి, ఆ సంజీవిని తీసుకొస్తే ఆయన బతుకుతాడని చెప్పినప్పుడు సంజీవిని మూర్తిని తీసుకురామంటే ఆయన సంజీవ పర్వతాన్ని తీసుకొస్తాడు ఆంజనేయ స్వామి. ఆ సుషేనుడు ఆయన అశ్విని దేవతల యొక్క అంశతో పుట్టినవాడు సుషేనుడు. నీలుడు విశ్వకర్మ అంశతో పుట్టినవాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క కార్యక్రమం ఏంటనమాట, ఆయన లంకకి వారసి కడతాడు అనమాట.
ఆయన విశ్వకర్మాంశ సంభూతుడు. ఇలా భక్తులందరూ కూడా రక్షించడానికి విష్ణుమూర్తి ఆదేశానుసారం దేవతలందరూ కూడా వారి వారి అంశాలను తీసుకొని వాళ్ళ యొక్క జన్మం తీసుకొని లోకానికి వచ్చే రాక్షసులను సంహరించి వాళ్ళ యొక్క అంటే సాధుజనుడిని ఉద్ధరించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద్వాపర యుగానికి వెళ్దాం. ద్వాపర యుగానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది పుట్టిన వాళ్ళు ఉన్నారు దైవాంశ సంబుతులుగా. వాళ్ళలో కొంతమంది పేర్లు మనం చదువుకున్నాం. కాలనేమి అంశతో కంసుడు పుట్టాడు, సూర్యుని యొక్క అంశతోటి కర్ణుడు పుట్టాడు, వాయుదేవుని అంశతోటి భీముడు పుట్టాడు, యముని యొక్క అంశతోటి ధర్మరాజు పుట్టాడు, విదురుడు పుట్టాడు, తర్వాత కామక్రోధాల అంశతో అశ్వత్థామ పుట్టాడు, తర్వాత అరిష్టనేమి అంశతో హంస అంశతో ధృతరాష్ట్రుడు పుట్టాడు, కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు, ద్వాపర అంశతో శకుని పుట్టాడు, అగ్ని అంశతో దుష్టదుమ్నుడు పుట్టాడు, రాక్షస అంశతో శిఖండి పుట్టాడు, హిరణ్యకశిపుడి అంశతో శిశుపాలుడు, ప్రజిత్ అంశతో జరాసంధుడు. వీళ్ళందరూ కూడా ఈ ద్వాపర యుగంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరెవరి అంశతోటి పుట్టారు అనేటువంటిది నేను చెప్పాను అనమాట. కనుక వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క వీళ్ళలో వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే కానీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే ఒకళ్ళకన్నా ముంచిన ఒకళ్ళు బలసాలు అనమాట. వీళ్ళందరూ కూడా ద్వాపర యుగంలో బాగా భూభారం బాగా పెరిగిపోయేసరికి భూదేవి ఏం చేస్తుంది అనమాట, విష్ణుమూర్తిని మొదలుపెట్టుకుంది. అప్పుడు శ్రీహరి అమ్మ నేను వచ్చి నేను కాపాడుతానని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పేసరికల్లా ఈయన కృష్ణుడిగా అవతరించాడు అని చెప్పి ఇచ్చి భూలోకంలో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులను ఆయన సంహరించి శిక్ష రక్షణ చేశాడు అనమాట. మహాభారత యుద్ధంలోనికి వచ్చేసరికల్లా ఏం చేశాడనమాట, ఆయన తను డైరెక్ట్గా తన యుద్ధం చేయకపోయినా పాండవుల పక్షాన వహించి శత్రువుల్ని దునిమాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఆయన భరోసా ఇస్తున్నాడు, నేనున్నాను మిమ్మల్ని కాపాడుతాను అని భరోసా ఇస్తున్నాడు. కనుక ఆయన ప్రత్యామ్నాయ అని చెప్పి మనం అనవచ్చును, ప్రత్యామ్నాయుడు అనేది అనవచ్చును అనమాట ఆయన. అలాగే జ్ఞానస్వరూపుడు. ప్రత్యామ్నాయ అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే జ్ఞానస్వరూపుడు. ఎవరైతే స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని అంటే మినిమిడి జ్ఞానం కాకుండా స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో ఆయన్ని మనం ప్రత్యేయుడు అని అనవచ్చును అని చెప్పి చెప్తారనమాట. అలాంటి జ్ఞానస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నారాయణుడు అని చెప్పచ్చు. అందరిలో కల్లా యోగులు అంటే మనం భగవద్గీత మనం చదివినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట చెప్తాడు, జ్ఞానుల్లో జ్ఞానిని నేనే, యోగుల్లో యోగిని కూడా నేనేను అని చెప్పి ఒకనొక సందర్భంలో చెప్తాడు ఆయన. కనుక ఆయన ప్రత్యేకునుడు అని అనవచ్చు అనమాట. ఆయన ఎవరు, విష్ణువంశ సంభూతుడే. కనుక విష్ణుమూర్తిని మనం ప్రత్యయుడు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకి విశ్వాసం అనేటువంటిది ఆ దాని మీద ఉండదు. ఒక పని చేయాలన్నప్పుడు ఆ పని మీద విశ్వాసం ఉండాలి, నేను చేయగలను అనేది విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ అనమాట. ఇక్కడ ఈ అర్థంలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ కావాలంటే ఏంటన్నమాట, దాన్ని ఉండాలన్నప్పుడు దాన్ని మనం చేసేటువంటి పని కరెక్టా కాదా అనేటువంటి జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి, కొద్దిగా గొప్ప ఉండాలి. నేను ఈ పనిని తప్పనిసరిగా చేయగలను అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలన్నమాట. సంకల్ప బలం కూడా ఉండాలన్నమాట. దానికి ఇలాగా సంశయరహితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే ప్రత్యయము అని అంటారు. నిశ్చయంగా తెలియబడేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రత్యయము అంటారు. దాన్ని కలిగినటువంటి వాడే ప్రత్యేకుడు. సూర్యకాంతిలో మనం చూసుకున్నప్పుడు మనకి సూర్యకాంతి అవిచ్ఛిన్నంగా వస్తూ ఉంటుంది, పొద్దు నుంచి సాయంకాలం వరకు వస్తూ ఉంటుంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యోదయాన్ని ఆ ప్రాంతానికి ఒక ప్రాంతానికి మనం చూసుకున్నట్టయితే సూర్యాస్తమయాలు ఉంటాయి. కానీ ఎప్పుడు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఒక చోట సూర్యుడు కనిపిస్తుంటే మన భూమికి రెండో పక్కన సూర్యుడు మళ్ళీ అక్కడ కనిపిస్తాడు. మనకు అస్తమించిన తర్వాత వాళ్ళకి ఉదయం అవుతుంది. కనుక అవిచ్ఛిన్నంగానే ఉంటాయి. కానీ మనం ఒక ప్రదేశంలో మనం ఉన్నప్పుడు సూర్యాస్తమయాలు చూసుకున్నప్పుడు మనకు అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉంటాయి సూర్యకిరణాలు. అలా అవిచ్ఛిన్నంగా సూర్యకిరణాలు వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఆ సూర్యకాంతిలో ఎట్లాంటి సందేహం మనకు రాదనమాట. వస్తు సందేహం అనేటువంటిది మనకు ఉండదు అనమాట. అది కంటిన్యూస్గా మన మీద పడి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని, అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తాయి. అట్లాగే లోకంలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టి వెలుగుని ప్రసాదించేటువంటి ఏ కిరణాలు అయితే ఉన్నాయో అవే సూర్యుని యొక్క కిరణాలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ అవిచ్ఛిన్నత అనేటువంటిది ఏదైతే ఉన్నదో కలిగి ఉన్నటువంటి వాడు సూర్య భగవానుడు. కనుక ఆ సూర్య భగవానుడు నారాయణ స్వరూపుడే ఉన్నట్టు కనుక ఆయన్ని ప్రత్యేయుడు అని అనవచ్చును.
ఇదే విషయం మనకి ఋగ్వేదంలో కూడా మనకి చెప్తారనమాట. రూపం రూపం ప్రతిరూపో బభూవహ అని చెప్పి ఋగ్వేదంలో ఇతన్ని పరమాత్మ స్వరూపాన్ని చెప్పాడనమాట. అంటే అంతరంగంలోనూ బహిర్గతంగాను మనం స్పష్టంగా వెలుగును ప్రసాదించేటువంటి వాడు, ఏ వెలుగుని, జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనే స్వరూపుడైనటువంటి పరమాత్మ. కనుక ఆయన అవిచ్ఛిన్నంగా చేస్తున్నాడు కనుక ఆయన్ని ప్రత్యేయుడు అని మనం అనవచ్చును అని చెప్పి చెప్తారనమాట. ఇప్పటికి 93 నామాలు పూర్తయినాయి. ఇక 94వ నామానికి వద్దాం. 90 నామాలు 4వ నామం ఏంటంటే సర్వదర్శన. సర్వం అంటే అన్ని, దర్శనం చూడటం, అంతే కదా. అంటే అన్ని చూడటం గురించి మనం ఎందుకు మనం చదువుకోవాలా? అక్కర్లేదు కదా. మనం చూడగలిగితే ఎంత చూస్తామా? కొద్ది దూరం చూడగలం. అది కాదు కదా ఇక్కడ మనకి కావాల్సింది. మనం చూడటం కాదు, మనల్ని ఎవరైతే చూస్తున్నారో అటువంటి స్వరూపుడు. మన అంటే చూడటం అంటే చూసి ఊరుకోడు, మనం రక్షిస్తాడనమాట ఆయన. మనలో ఉండేటువంటి మన రక్షణ కవచంగా నిలిచేవాడు ఎవరై అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి. అటువంటి వాళ్ళని అంటే ఇక్కడ విశ్వవ్యాప్తంగా మనం చెప్పాలన్నప్పుడు, గట్టిగా చెప్పాలంటే మనం బయట చూడగలం కానీ మనలో ఏముందో మనం చూడలేము. అంతరంగికంగా మనం ఏమున్నదో మనం చూడలేము. పరమాత్మ స్వరూపుడు ఏం చేశాడనమాట, ఆయన ప్రపంచం అంటే విశ్వాలన్నీ కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అణువుగా వ్యాపించి ఉండటం వల్ల ఆయన ప్రతి అణువును, ప్రతి సూక్ష్మాణువును కూడా ఆయనకి దర్శించేటువంటి కెపాసిటీ ఉంది ఆయనకి. దాన్ని సమగ్ర దర్శనము అంటాం. అటువంటిది ఎవరయ్యా అంటే, చూడగలిగినటువంటి ఎవరయ్యా అంటే ఒక్క నారాయణుడే. అంటే జ్ఞానం కూడా మనం ఎప్పుడు కూడా అసమగ్రంగా ఉండకూడదు అనమాట. సమగ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా జ్ఞానం అనేటువంటిది. ఆ సమగ్రమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ దాని వల్ల కలిగినటువంటి దర్శనం వల్ల, అంటే సమగ్ర దర్శనం వల్ల మనం పరమాత్మను చూడగలం. అటువంటి జ్ఞానం కలిగి పరిపూర్ణుడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి. అన్నిటినీ అంటే విశ్వంలో తానుంటూ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువును చూస్తూ, మనం ఏదైతే సమగ్రంగా చూస్తూ దాని యొక్క ఆ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నారు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనల్ని సమర్థదర్శనుడు అని మనం అనుకుంటున్నాం అనమాట. ఇంకో చిన్న మాటగా చెప్పుకోవాలంటే, అంటే సర్వకాలాల్లోనూ, అన్ని కాలాలలోనూ, సర్వత్రా సకల ప్రాణులను దర్శించగలిగినటువంటి, అంటే ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, వాటి ఆలన పాలన అన్ని దర్శించగలిగినటువంటి వాడు, దానికి సాక్షిభూతమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఒక విష్ణుమూర్తి. ఆయనే మనం సర్వదర్శనుడు అని మనం అనుకోవచ్చు. అంటే ఇదే విషయం మనకి ఋగ్వేదం కూడా చెప్తుంది అనమాట. అన్ని వైపులా దర్శన కలిగినటువంటి పరమాత్మను వర్ణించింది ఋగ్వేదం. అంటే దేశ కాల పరిమితులు అనేటువంటివి ఏమి ఉండవు. విశ్వము అనంతము. విశ్వాలన్నీ కూడా, బ్రహ్మాండాలన్నీ కూడా కలిస్తేనే మనం విశ్వం అనుకుని చెప్పాము మనం. ఈ విశ్వాలన్నీ కూడా మనకేంటనమాట, అట్లాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఏమైనా ఎండింగ్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు మనం ఒక టేబుల్ కానీ ఏదైనా తీసుకున్నాం అనుకో, మన ఇల్లే తీసుకున్నాం అనుకో, 200 స్క్వేర్ మీటర్స్ లో కట్టిస్తాం మనం ఇల్లు అంటే ఉంటాం. లేకపోతే ఈ రోడ్డు ఎన్ని ఉంటుంది, ఒక 2 మైళ్ళు ఉంటుందండి రోడ్డు పొడవు, అంతేనంటాం. అలాంటిది ఈ భువన భాండాలన్నింటినీ కూడా కాల పరిమితి లేదు, వాటికి ఇంత అని లేదు. అలాగే కాలానికి కూడా పరిమితి అనేటువంటిది లేదని చెప్పుకున్నాం ఇందాకనే. ఇట్లా దేశ కాల పరిమితులకు అవతలగా, అంటే ఆ పరిధిని దాటి ఎవరైతే చూడగలరో, ఆ చూడగలిగినటువంటి శక్తి ఎవరైతే ఉన్నదో ఆయనకి పరిపూర్ణ దృష్టి అనేటువంటిది ఉంటుంది, సమగ్ర దృష్టి అనేటువంటిది ఉంటుంది. అలా చూడగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన సర్వదర్శనుడు అని అంటాము. ఆయనే విష్ణువు. ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉన్నాడు. అంటే దేహమే దేవాలయం అని చెప్పుకున్నాం మనం. మనలో కొలువై ఉన్నాడు, సూక్ష్మ రూపంలో మనలో కొలువై ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ కొలువై ఉన్నటువంటి పరమాత్మ మన దేహంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. వాళ్ళందరికీ కూడా సక్రమంగా అనేటువంటి మన దేహాన్ని సక్రమంగా నడిపించేటువంటి వాడు ఆయన. కనుక ఆయన మనం అయితే సర్వదర్శనం అని మనం అనవచ్చున్నాం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యకిరణాలు అవిచ్ఛిన్నంగా వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా మనం సర్వదర్శనుడు. అందుకనే మనం సూర్య భగవాను సూర్యనారాయణమూర్తి అంటాం. నారాయణమూర్తి తోటి చెప్తాం, మనం విష్ణు స్వరూపంగా మనం చెప్తాం. కనుక ఆయన్ని సర్వదర్శనుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి చెప్పాలంటే ఈయన సర్వాంతర్యామి. సర్వదర్శనుడు అంటే అన్నిటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వదర్శనుడు అని అంటాం. ఇక్కడ మనం ఈ నామాన్ని కనుక సర్వదర్శనుడు అనే నామం మనం చదువుకుంటున్నాం కనుక దీనికి ఓంకారం చేర్చి చివరికి నమః అని చేర్చి ఆ జపాన్ కనుక చేసినట్టయితే, ఓం సర్వదర్శన అనేటువంటి నామం కనుక మనం జపించినట్టయితే ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నాయి పోతాయని చెప్పి మనకి విష్ణు సహస్రనామం చెప్తుంది అనమాట. ముఖ్యంగా ఈ నామం కంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో, వాళ్ళకి దృష్టి దోషం ఎవరైతే ఉన్నాయో
వాడి నామాన్ని జపించుకుంటే మంచిది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఈయన చంద్రుడు మనోకారకుడు చెప్పవచ్చు. మనకి సూర్యుడు ఎంత దూరం అయితే ఉంటాడో, సూర్యుడు ప్రసరించినంత మీద అతడు దృష్టి సాధించగలడు కనుక అతన్ని మనం సర్వదర్శనుడు అని చెప్పవచ్చు అనమాట. ఈ పరమేశ్వరుడికి సహస్ర శీర్షుడు అనేటువంటి అని కూడా చెప్పి మనం విశ్వరూపంలో మనకి అనేక రూపాలు కలిగినటువంటి, అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు కనుక, అనేకమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కనుక ఈయన్ని సహస్ర శీర్షుడు అని చెప్పి మనం చెప్పుకున్నాము. సహస్ర నేత్రుడు అని కూడా మనం చెప్పుకున్నాం. సహస్రాంశుడు అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే అది విశ్వరూపం కనుక ఆయనకి అనేక రకాలైన అన్ని వైపులా అన్ని దిక్కులను చూడగలిగినటువంటి వాడు అనమాట. అటువంటి ఆయనకి పరమేశ్వరుడికి విశ్వమంతా కళ్ళే ఉంటాయి అనమాట. అటువంటి కళ్ళతోటి ఆయన ఏం చేశాడనమాట, అన్నిటినీ కూడా చూడగలడు కనుక ఆయన సహస్ర దర్శనుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సర్వశ్రీ స్వస్తి.